జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లుండే, ఏ రకంగా ఉండే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఒక బిమారు స్టేట్ లాగా మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న గొప్ప పథకాలు, గొప్ప ప్రారంభోత్సవాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మాట్లాడిండు. మాట్లాడే కంటే ముందు కొంచెం మనము చరిత్ర తెలుసుకోవాల్సిన విషయం ఏందనంటే 58 సంవత్సరాల పాటు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 58 సంవత్సరాలల్లో 2/3 ఆఫ్ ది టోటల్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉండనో 2/3 ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ పాలననే జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇంకా మిగతాది మన టీడీపీ హయాంలో జరిగింది. ఎప్పుడైతే 1956లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందో అక్కడ నుంచి మనం తీసుకొని చూస్తే మెడికల్ కాలేజీలు ఏముండే, ఏం కథ ఉండే, ఎన్ని ఓపెన్ చేసిండ్రు అని చెప్తే 11 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే 3 తెలంగాణకు వచ్చినాయి, 8 సీమాంధ్ర ప్రాంతానికి పోయినాయి. ప్రొఫెసర్ జయశంకర్స్ రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే కేవలం 20% మంది గవర్నమెంట్ స్టాఫే తెలంగాణలో పనిచేసిండ్రు. 10% ఆఫ్ ది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, 5% డిపార్ట్మెంట్ హెడ్లు ఏవైతే ఉండనో వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఇది నెగ్లెక్ట్ కాకపోతే ఇంకేంది అంటారు, మీరే ఒకసారి చెప్పుండి ఫ్రెండ్స్. 2010-11 అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని అగర్ మనం చూస్తే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉండే చూడు, అది నేషనల్ యావరేజ్ అంటే భారతదేశపు నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ ఉండే. అండ్ మోర్ ఓవర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో ఇట్ వాస్ ద కంప్లీట్లీ డ్రివెన్ బై హైదరాబాద్ స్టేట్. ఈ హైదరాబాద్ కోసమే కదా పెద్ద పంచాయతీ అయింది. ఒక స్టేజ్లోనేమో మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాము. 2014లో ఎప్పుడైతే మన తెలంగాణ వచ్చిందో, మన తెలంగాణ గురించి ఇప్పుడు మాట్లాడదాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చరిత్ర పరిచయం చేద్దాం. సో ఐడియలీ ఇట్ విల్ బి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రూల్, అంతే కదా. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలలో నిజాలెంత, అబద్ధాలెంత, సగం నిజాలెంత, దాని తర్వాత మీ కమెంట్ రూపంలో చెప్పుండి ఫ్రెండ్స్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చిత్రగుప్త్ అందిస్తున్న నిజాల చిట్టా. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అగర్ మనం తీసుకొని మాట్లాడితే 2014 కంటే ముందు రేవంత్ అన్న కేవలం 5 మెడికల్ కాలేజెస్ ఉండే. అదే 2014 తర్వాత ఏదైతే ప్రభుత్వాలు వచ్చినాయో 34 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా వాటి ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా వాళ్ళన్నింటి పర్మిషన్స్ కూడా వచ్చినట్టు తెలంగాణ టుడే, మెడికల్ డైలాగ్స్ ఇట్లాంటి దాంట్లో కూడా వచ్చినాయి. రేవంత్ అన్న ఎంబీబీఎస్ సీట్ల కాడికని మాట్లాడినప్పుడు కూడా 2014 కంటే ముందు 850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి అంటే మీరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 4090 మెడికల్ సీట్లు పెరిగినాయి. అంటే టోటల్ స్టేట్ వైడ్ సీట్స్ గవర్నమెంట్, ప్రైవేట్ ఇంకా డీమ్డ్ అన్నీ కలిపితే 10,250 యాజ్ ఆన్ 2026-27కి. ఇది నేను మాట్లాడతలేను రేవంత్ అన్న, సియాసత్ డెక్కన్ క్రానికల్లో వచ్చిన అబ్స్ట్రాక్ట్ డేటా. హాస్పిటల్ బెడ్స్ తీసుకొని ఇట్లా మాట్లాడితే 2014 కంటే ముందు కేవలం 17,000 ఉంటే మీకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పేటప్పటికి 2023లో 34,000 హాస్పిటల్ బెడ్లు వచ్చినాయి అన్న. టెరిషరీ కేర్ బెడ్స్ అని అంటారు. వీటిని కూడా మనం తీసుకొని చూస్తే ప్రొజెక్టెడ్ ఫర్ 2026 బీఆర్ఎస్ వేసిన పాలనలో తీసుకొని చూస్తే 44,029 హాస్పిటల్ బెడ్స్ వచ్చినాయి. ఇది ప్రింట్లో వచ్చింది, డైలీ హంట్లో వచ్చింది, సౌత్ ఫస్ట్లో కూడా వచ్చింది రేవంత్ అన్న. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్, విత్ డ్యూ రెస్పెక్ట్. మెటర్నల్ మార్టాలిటీ రేషియో అగర్ కూడా మనం తీసుకొని చూస్తే 92 ఉండే 2014లో, అది 43కి పడిపోయింది. ఆబ్వియస్గా దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్. ఇప్పటిదాకా ఇండిపెండెంట్గా అప్డేటెడ్ ఏం రాలే, బట్ దిస్ ఈస్ బీన్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ సియాసత్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని తీసుకుంటే, పిల్లల మరణం తీసుకుంటే వెనకటికి 39 ఉండే, ఇప్పుడు అది 21 వచ్చింది. ఇది కూడా సియాసత్లో వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ దగ్గర కూడా మనం తీసుకుంటే వెనకటికి కేవలం 30% ఉండే 2014లో. 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ 2023కి 76% ఇంప్రూవ్మెంట్ అయింది. సంక్షేమ పథకాలు ఎవరివి బెటర్ ఉండే, ఇవాళ ఎవరిని దూషిస్తున్నారు అని అనేది ఒక ప్రశ్న డేటాతో ముంగడ పెడుతున్నా. ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ కూడా మనం తీసుకొని చూస్తే 2023కి 6.7%. ఆబ్వియస్గా దిస్ నీడ్స్ అన్ ఇంట్రోస్పెక్షన్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నేను ఎవరిని ఎన్కేస్కి వస్తలేను. 8.2%, 26,670 crores ఆఫ్ 3.24 lakh crore. ఎంత పర్సెంటేజ్ వేసుకుందామన్నా కేవలం 8.2. మీరు ఎంత పెద్ద మార్జినల్ ఇచ్చిరు? 16%, 20% ఇచ్చిరా అన్న? ఓ మాట అడుగుతున్నా. హెల్త్ పర్సెంటేజ్ ఆఫ్ ది బడ్జెట్ హెల్త్కి తీసుకొని చూస్తే వెనకటికి 3.9% ఉండే. మీరేం చెంచా పెట్టి ఎంత ఇచ్చిరన్నా? 4.2%, 13,679 crores. ఓకే, చెప్పురా నాయగా ఆఫ్ 3.24 lakh crore బడ్జెట్. సౌత్ ఫస్ట్, డైలీ హంట్ ఇవన్నిట్లో వచ్చింది.
రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటా ఒక పచ్చి అబద్ధాలు ఏమని అన్నారంటే, కాంగ్రెస్ ప్రతిసారి తెలంగాణ యొక్క ఎడ్యుకేషన్ని ప్రోత్సహించింది, కాపాడింది అని చెప్పి మాట్లాడతారు. అన్న, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఎప్పుడన్నా మీరు చదివినరా? శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ అనేది ఒక జెన్యూన్ గ్రీవెన్స్, ఇది తెలంగాణ యొక్క ఆవిర్భావం కంటే ముందే పాతాళానికి తొక్కబడ్డది అని చెప్పి మాట్లాడినరా లేదా? సో యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఎడ్యుకేషన్ మీద ఉన్న అసంతృప్తి అని అంటాం కదా మనం, అసంతృప్తి తెలంగాణ రాకముందే నిలబడ్డది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అన్న. ఇదే శ్రీకృష్ణ కమిటీని ఇంకా డీకోడ్ చేసిపోతే స్టేట్ గవర్నమెంట్ డేటా శ్రీకృష్ణ కమిటీ ప్రకారం ఏం చెప్తుంది అంటన్నా, ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంది చూడు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంది చూడు, తెలంగాణకు కేవలం 93 crores, ఆంధ్రప్రదేశ్కి 224 crores ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మళ్ళీ సింహభాగము పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏం మాట్లాడతారన్నా, ఎడ్యుకేషన్ని హెల్త్ని ఎవరు పక్కదారి పట్టించారన్నా? ఇదే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ క్లియర్ కట్గా దేర్ వేర్ వయలేషన్స్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అని చెప్పి మాట్లాడతారన్నా, యాజ్ ఫర్ యాజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ కన్సర్న్. సో స్కూల్సు, హాస్పిటల్సు, ఉద్యోగాలు తెలంగాణ రాక ముందటి నుంచే కాంగ్రెస్ దీన్ని తొక్కి బొందబెట్టి పాతాళానికి పంపుతనే మా రాష్ట్రం మాకు కావాలి అన్న నినాదమే మొదలైందన్న. అగర్ ఇవన్నీ కరెక్షన్ 2004 నుంచి 2014 వరకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ చేసి ఉంటే కూడా మేబీ కాంగ్రెస్కి కొంచెం ఫేస్ ఉంటుండన్న కాపాడుకోనికే. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కాడికి మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఒక నిజాలు చరిత్ర రూపంలో మనం తెలియజేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజల మీదనే ఉన్నది. ఎందుకంటే ఆయన దాన్ని అంటారు కదా, అనుభవించనీకే అనుముల వారి సర్కార్ అన్నట్టు నడిపిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఎప్పుడైతే వచ్చింది కదా, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంది కదా, కేవలం 19 బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండే. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే తెలుసా రేవంత్ అన్న? అందులో నాకు తెలిసి హార్డ్లీ 8080 స్టూడెంట్స్ యాజ్ ఫర్ యాజ్ ది డేటా అబ్స్ట్రాక్ట్ 2013-2014 ఈజ్ కన్సర్న్. సో తెలంగాణ వచ్చేటప్పటికి ప్యారడైజ్ ఉండే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లా అని అనడం అనేది మూర్ఖత్వం అవుతుంది ఆబ్వియస్గా. 19 బీసీ స్కూళ్ళు, 8080 మంది స్టూడెంట్స్. తర్వాత 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ 12 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ డిజైన్ చేసుకొని వచ్చింది ఫర్ మోర్ దాన్ 1 lakh మైనారిటీ స్టూడెంట్స్. అన్నా ఇగో ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, మైనారిటీ ఇన్స్టిట్యూట్లు అంటే ఇగో ఇదే గిరీష్ గారు ఆనాడు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేసిన. యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ ప్రకారము TGSWREIS డేటా ప్రకారము ఒక 268 ఇన్స్టిట్యూషన్స్లలో సుమారు 1.55 lakh స్టూడెంట్స్ చదువుతున్నారు అని అనే రిపోర్ట్ అన్న ఇది. 19 బీసీ ఇన్స్టిట్యూషన్లు, 8080 పోరలు, 268 ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ 1.55 lakh స్టూడెంట్స్. రేవంత్ అన్న ఏమని మాట్లాడతారనంటే, వెనకటి ప్రభుత్వాలు మెడికల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసినాయి అని చెప్పి మాట్లాడతారు. అన్న నేను కేవలం నవంబర్ 2022 తీసుకొని చూస్తున్నాను. కేవలం నవంబర్ 2022 డేటా తీసుకొని చూస్తే 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయినాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు అండ్ రామగుండం. 1150 మెడికల్ సీట్లు యాడ్ అయినాయి అన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఎంత తెలుసా అన్న? 4080 కోట్లు. గిరీష్ గారు మాట్లాడుతున్నాడేనన్న, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం చెప్తున్నా. మెడికల్ కాలేజెస్ ఏవైతే వెనకటి ప్రభుత్వం ఏదైతే ఉంది కదన్న, ఆ డేటా మాట్లాడితే సెప్టెంబర్ 2023 డేటా తీసుకొని మాట్లాడితే 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇనాగ్రేట్ చేసిరన్న. అంటే కౌంట్ ఎంతవరకు పెరిగిందన్న? 26 మెడికల్ కాలేజెస్కి పెరిగింది. 7 నుంచి 5 నుంచి 2014 తర్వాత. ఇది నేను మాట్లాడతలేనన్న, ద న్యూస్ మినిట్లో వచ్చిన కథనం అన్న. బీఆర్ఎస్ హెల్త్ మోడల్ ఫెయిల్ అయింది, వెనకటి ప్రభుత్వాలు పాతాళానికి దొక్కిన హెల్త్ మోడల్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. నిన్న నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ డేటా అబ్స్ట్రాక్ట్ 2019 నుంచి 20 వరకు తెలంగాణని 3వ అత్యంత ప్రోగ్రెసివ్ స్టేట్గా యాజ్ ఫర్ యాజ్ ది హెల్త్ ఇండెక్స్ ఈజ్ కన్సర్న్ అండ్ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ ఇన్ ది హెల్త్ ఇండెక్స్ అని చెప్పి ఖితాబిచ్చినాయి అన్న. నీతి ఆయోగ్ స్పెసిఫికలీ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ లార్జ్ స్టేట్ ఒక స్ట్రాంగ్ ఓవరాల్ వెల్ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ సైటింగ్ ఫుల్ ఇమ్యునైజేషన్ ఫంక్షనింగ్ FRUs అండ్ PHCs ఎక్సెట్రా ఇండికేటర్లకు కితాబ్ ఇచ్చిందన్న. ఎవరు ఫెయిల్ చేసిరన్న? జర హెల్త్ ఫుట్ ప్రింట్ కాడ కూడా మాట్లాడుకుందాం రేవంత్ అన్న. వాస్తవాలు
ప్రజలకు చెప్పాలి కదనా. తెలంగాణ అఫీషియల్ 2023 స్నాప్షాట్ అగర్ మనం తీసుకొని చూస్తే 425 బస్తీ దవాఖానాలు ఉండే, 25,454 బెడ్స్ ఉండే, 8,554 డాక్టర్సు హెల్త్ సిస్టమ్ కేటగిరీలలో రిపోర్ట్ చేసిర్రు. దిస్ ఇస్ అన్ అఫీషియల్ డేటా యాజ్ ఫార్ యాజ్ ది తెలంగాణ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. సనత్ నగర్ టీమ్స్ కాడికి మాట్లాడి ఇవాళ ఇది కాంగ్రెస్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలనంటే నాకు నవ్వాలనా ఏడవాలనా, నవ్వినా దేంతో నవ్వాలో నాకు అర్థమైతలేదు రేవంత్ అన్న. ఎందుకనంటే April 26, 2022 కేసీఆర్ గారు టీమ్స్కి ఫౌండేషన్ చేసిండ్రు. ఎక్కడెక్కడ? అల్వాల్, గడ్డనారం, ఎల్బీనగర్ అండ్ ఎర్రగడ్డ సనత్ నగర్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 2,679 crores ఫర్ 3 టీమ్స్. ప్రతి ఒక హాస్పిటల్కి ఎన్ని బెడ్లు? 1000 బెడ్లు. ఇది ద న్యూస్ మినిట్లో కూడా కవర్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి బీఆర్ఎస్ కేవలం కోకోనట్లు కొట్టింది, కాంగ్రెసే ఇవాళ జెండా ఎత్తింది టీమ్స్ది అని చెప్పి మనం మాట్లాడితే April 2022లో శాంక్షన్ చేసిన 2,679 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉంది చూడు, మళ్ళీ అది కుర్చీ మడత పెట్టి ఎవరు చేసిరానా? ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ అడుగుతున్నది చెప్పాలి కదా. అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది మనందరికీ. ఏందనంటే టీమ్స్ క్రెడిట్ ఎవరికి ఇద్దాం? మళ్ళీ 3 జాగాలలో 3 టీమ్స్లు కట్టి ఒక్కొక్కటి 1000 బెడ్ల కెపాసిటీతో కట్టి 2,679 కోట్లు పెట్టి అందులో ఫండ్స్ రిలీజ్ చేసి, నాకు తెలిసి కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా ప్రోగ్రెస్ అనేది ట్వీట్ల రూపంలో అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉండే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బికాజ్ ఐ ఫాలో రెగ్యులర్లీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళా కంప్లీట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దాం. ఎందుకంటే కేసీఆర్ ప్రారంభించింది కదా అని చెప్పి దాన్ని పక్కకు పెడితే పబ్లిక్ ఇబ్బంది పాలవుతుండే కదా. సో ఆబ్వియస్గా ఇద్దరికి ఇద్దాం. కరెక్టా కదా? ఒక కాయిన్కి చిత్తు పత్తులు 2 ఉంటాయి కాబట్టి, చిత్తు అయిన తర్వాత పత్తు పడ్డది కాబట్టి పత్తుకు కూడా పతనం కాకుండా కొంచెం మనం పద్ధతిగా క్రెడిట్ ఇద్దాం. వరంగల్ కాడికి వద్దాం. మళ్ళొకసారి కొత్త కాంగ్రెస్ న్యూ హాస్పిటల్ అని చెప్పి మాట్లాడతారు. దీనికి కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ఏ ఫౌండేషన్స్ చేసింది. బీఆర్ఎస్ హ్యాస్ లేడ్ ది ఫౌండేషన్ టు దిస్ వరంగల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎప్పుడు చేసింది? June 2021కి చేసింది. ఎన్ని బెడ్లకు? 2000 బెడ్స్లకు. సో ఆబ్వియస్గా 2021 నుంచి 2023లో ఎప్పుడైతే కాంగ్రెస్ దీన్ని ఇనాగ్రేషన్ చేసిందో, కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి ఇది వచ్చిందో, 2021 నుంచి 2023 వరకు మళ్ళీ దాని ప్రోగ్రెస్ని నెగ్లెక్ట్ చేయగలుగుతామా? చేయలేం కదా. ప్రభుత్వాలు ప్రజల కోసం చేసింది మేము నెగ్లెక్ట్ చేస్తలేము, ప్రజా సంక్షేమం కోసము మంచి పథకాలన్నింటినీ మేము క్యారీ చేస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి కంఠంలో నుంచి వచ్చిన వాక్కు నిజంగా అప్రిషియేట్ చేస్తుండే ప్రజలంతా. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారంటే ఎవ్రీ 6 నెలలకు ఒక హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేసుకుంటాడు. చెనిగల్ బటనాలు మరేవి బుకనికే. ఆ కాడికి వస్తే సనత్ నగర్ టీమ్స్ ఎప్పుడు ఇనాగ్రేట్ అన్నారన్న December 9th, 2025 చేస్తానన్నారు. అది పోయి ఉగాది March 2026కి వచ్చింది. అది స్లిప్ అయి జూన్లోకి వచ్చింది. June 2కి చేస్తానన్నారు. June 2 పోయి ఏమైంది? August 17కి ఎటకేలకు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండ్రు. 6 నెలలకు ఒక హాస్పిటల్. 6 మాటలు ఏంటే చేంజ్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారనంటే 5,226 కోట్లు మేము హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఖర్చు చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. అవునా, నిజమా అని చెప్పి మేము జర డీప్ డైవ్ చేస్తే 2,700 కోట్లు ఏవైతున్నాయో అవి ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేసిండ్రు. 2,526 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నాయి. అంటే హెల్త్ కేర్ సపోర్ట్ వేరే, హాస్పిటల్ యొక్క పర్ఫార్మెన్స్ కెపాసిటీ పెంచుడు వేరే. రెండుటిని కలుపుడైంది రేవంత్ అన్న, నాకు అర్థం కాదు. రెండుటిని కలుపుడైంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏందనంటే రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారంటే ప్రైవేట్ యొక్క తోసుకునుడు ఎక్కువైతుంది, ఆస్తులు కరగదీస్తున్నది, అప్పుల పాలు చేస్తున్నది తెలంగాణ ప్రజలను అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ కూడా గదే చేసిండు కదా. వెనకటికి 3 టీమ్స్లను ఇనాగ్రేషన్ చేస్తా అని చెప్పి దగ్గర ఒక్కొక్కటి 1000 బెడ్లు అంటే 3,000 బెడ్లు కదా తెలంగాణ రాష్ట్రానికి. ఈ ప్రైవేట్ యొక్క ఆసుపత్రుల పెత్తనం దించాలనే కదా, మీరన్న మాటనే కదా. మళ్ళీ అది ఆడుకొస్తే మీరు చేస్తే సంసారము, మంది చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది? దీని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ మీద కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను కాదు, ఎవ్రీ సెగ్మెంట్ వైజు, మళ్ళీ సెగ్మెంట్ క్వార్టరా, హాఫ్ ఇయర్లీయా అన్నది నాకు తెలియదు, కానీ 2,400 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పి చెప్పిండు ఫీజు రియంబర్స్మెంట్ కింద. ఇప్పటిదాకా నాకు తెలిసి 2,400 రూపాయలు కూడా చేసిండో లేదో నాకు పెద్ద డౌట్. దీనివల్ల 1,500 కాలేజీల మీద బాగా ఇబ్బంది పడి 1,500 కాలేజీలు మూతపడ్డాయి. అవి డైరెక్ట్గా పోరలకు ఇంకా సర్టిఫికెట్లు దొరుకుతలేవు. నాకు తెలిసి మీరు తీసుకొచ్చిన ఈ ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ కూడా కాంగ్రెసే మొదలెట్టింది. వెనకటికి మీరు తీసుకొచ్చిన దరిద్రం వేరే పార్టీలు కూడా మొయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే లేకపోతే మీరు ఇస్తారు, వాళ్ళకు ఓట్లు పడాయి కదా అని చెప్పి. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలల్లో నోట్లు రాష్ట్ర ఖజానా నుంచి పోయినాయి. రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల
నష్టం ఆర్ అప్పు మిగిలించింది. ఇవాళ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏడు దాకా పోతుంది అని అంటే మీరు కూడా కేటాయించిన బడ్జెట్లలో హెల్త్ సిస్టమ్ మీద ఏముంది రేవంత్ అన్న? ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా పరిపాలించారు కదన్న, ఏడు దాకా చక్కదనాలు ఉండేనా మీవి? ఈ చక్కదనాలు, ఈ సొక్కాలు, ఈ సౌముని సాంప్రదాయ రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే ఎవరెంత ఎవరు వింత మీకు అనుమానం వస్తలేదా ఫ్రెండ్స్? అనుముల వారి సర్కారు పైన. భారత్ మాతాకి జై.